భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేరు తెలియని వారే లేరు. రాష్ట్రం నుండి మొదలుకొని జిల్లా వ్యాప్తంగా ఈయన తెలియని వారు ఉండరు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి హడావిడి లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి ఆయన. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నర్సయ్య. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ డెమోక్రసీ పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఎల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నర్సయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు. టేకలగూడెం గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని వైర నియోజకవర్గంలోకి మార్చడం పట్ల నిరసన ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో తన కుమార్తెను ఎల్లందు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తుందని నియోజకవర్గంలో పలువురు మధ్యన చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజమే అయితే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పైన విమర్శలు ఉన్నాయని, గుమ్మడి నరసయ్య కుమార్తె అనురాధను ఈసారి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఇప్పుడు ఓయూ యూనివర్సిటీలో లా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతూ ఉన్నారు. పోటీ చేసి గెలుపొంది తండ్రికి తగ్గ తనయురాలిగా నిలుస్తుందా, తన కుమార్తెను కూడా నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తారని అన్న మాటలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏ పార్టీ నుండి అనేది ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదని అంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి శాలరీని మా పార్టీకి ఇచ్చేసా. ఇప్పుడు వస్తున్నటువంటి పింఛన్ని మా పార్టీకి ఇస్తున్నా. నాకు ఇలా పింఛన్ వస్తుందంటే ఎందుకు వస్తుంది? మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిపేబట్టే కదా. అందుకనే పింఛన్ కూడా నా అసెంబ్లీ నుంచి నాకు వచ్చే జీతంగా గౌరవ వేతనంగా వచ్చే డబ్బుల్ని పార్టీకి ఎందుకు ఇవ్వాలి అంటే, నేను ఎట్ట గెలిచినా ఇప్పుడు 75 అన్నారు. ఇలా ఆడ క్వార్టర్స్ హైదరాబాద్లో, ఆ క్వార్టర్స్కి 20,000 పోతాయి. 75లో 25 పోతే 20 పోతే ఎంత? 55. 55లో నా ఖర్చులకి ఇప్పుడు నేను ఇటు పోవాలి అటు పోవాలంటే నా ఖర్చులు ఉంటాయి, నా ఆరోగ్యం ఉంటుంది, నా బట్టలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటి కూడా మళ్ళీ పార్టీ నుంచే తీసుకున్నా. ఇది మాత్రం రూల్ ప్రకారం గడిపోవాల్సింది అంతే. ఇక నా డబ్బులే నాకు ఇస్తాను అనుకుందాం. నా సిస్టమ్ ఏంటి అనే దానికి వచ్చి ఇది నేను ఇంటికాడ దాచిపెట్టలేదు కదా. 5 సార్లు ఎమ్మెల్యే అయిన పైసలు ఎందుకు లేవు అంటే గిందికి లేవు. నాకు వచ్చే నా సోర్స్ అంతా కూడా మా వాళ్ళు అప్పుడు బాధపడలే, ఇప్పుడు బాధపడలే, వాళ్ళకి బాధలు లేవు. వాళ్ళు పేద కుటుంబం, పేదోళ్ళు. నేను మొదలే చెప్పే కదా, మా తాత దగ్గర నుండి ఆ పద్ధతుల్లో బతుకుతున్నటువంటి వాళ్ళం, ఆ పద్ధతుల్లో బతుకుతూ పెరుగుతున్నట్టు వాళ్ళకి సంపాదించి పెట్టడానికి కావాల్సింది వాళ్ళని స్కూల్కి పంపించిన, స్కూల్లో చేర్పించిన, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంది. పెద్దమ్మాయి డిగ్రీ దాకా వచ్చేటప్పటికి ఆమెకు టీచర్ ఉద్యోగం వచ్చింది. చేసి మళ్ళా ఎల్ఎల్ఎం రీసెర్చ్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్ అయ్యింది. ఇప్పుడు మా మనవరాలు, మా అబ్బాయికి 2 అమ్మాయిలు. 95 న్యూస్. ఇప్పుడు మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గం నుండి గుమ్మడి నర్సయ్య అనే పేరు గల వ్యక్తి తెలియని వారంటూ ఎవరు ఉన్నారు. ఎందుకంటే ఇదే ఎల్లందు నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య. ఈయన సిపిఐ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నుండి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఈయన ప్రజల పక్షాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడున్న ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ఈ పార్టీ నుండి. ఈయన కాలక్రమేణా పార్టీ అధిష్టానము ఆదేశాల మేరకు 1983వ సంవత్సరంలో ఎల్లందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అదే క్రమంలో వీరు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గంలో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరము టేకగూడెం అనే గ్రామము ఎల్లందు నియోజకవర్గం నుండి వైర నియోజకవర్గానికి కేటాయించిన తర్వాత ఈయన మనస్తాపానికి గురయ్యి ఎలక్షన్లకు దూరంగా ఉండి మళ్ళీ పోటీ చేయకుండా ఎలక్షన్లను బహిష్కరించారు. అప్పుడున్న పీరియడ్లో వీరు ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఒక సామాన్యుడిలాగానే సామాన్య జీవితమే గడుపుకుంటూ, ఇతనికి సొంత ఆస్తులు అంటూ ఏమీ లేవు. సొంత ఆస్తులు వాళ్ళు సొంత ఇల్లే కానీ లేకుంటే వేరే ఇతర భూములే కానీ ఏమి లేవు. తనకంటూ ఉన్నది కొంతవరకు పొలం మాత్రమే. ఆ పొలంతోనే వాళ్ళ కుటుంబ అవసరాలను గడుపుకునేవారు. అంతేకాని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే జీతం వచ్చినా కూడా ఆ జీతాన్ని కూడా
అప్పుడున్న పార్టీకే ఇచ్చేసేవాడు. అంతే తప్ప ఆ పార్టీ నుండి వచ్చే ఎలాంటి రూపాయి కూడా వారి ఇంటికి అవసరాలకే కానీ వాళ్ళ కుటుంబ అవసరాలకే కానీ వాడలేదు అంటూ చెప్తున్నారు. కానీ ఆయన చెప్పింది ముమ్మాటికి నిజంగానే కనిపిస్తుంది. అప్పుడు ఏ విధంగా అయితే సాధారణంగా వ్యక్తి లాగా జీవిస్తూ జీవనం గడిపాడో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అదే విధంగా గడిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వార్డు మెంబరే కానీ లేదు అంటే ఎమ్మెల్యే స్థాయి కానీ ఒక్కసారి పోటీ చేసి గెలిచిన తర్వాత వారి ప్రవర్తనే కానీ వాళ్ళ అడవుడే కానీ మారిపోతుంది. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపినా కూడా ఒక సాధారణ వ్యక్తి లాగానే ఇప్పటికి కూడా జీవనం సాగిస్తున్నారు. అంటే వారిని ఎందుకు అంటే మనం ఇప్పుడున్న రోజుల్లో ఒకసారి గెలవడము అని తెలిసిన తర్వాత వారి సంపాదన మీద పడ్డారే తప్ప లేదు, వారి ముందు వారి అవసరాలు చూసుకున్న నాయకులే ఉన్నారు. కానీ తను ఒక పార్టీ నుండి వచ్చిందే కానీ లేకుంటే ఎమ్మెల్యే తర్వాత వచ్చిందే కానీ ఆ ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నప్పుడు జీతం వచ్చిందే కానీ కనీసం తన రోజువారీ పనిచేస్తున్న వేతన జీతం కింద అన్నట్టుగా కూడా ఆ రాజకీయం నుండి వచ్చిన ఎలాంటి రూపాయి కూడా వాళ్ళ ఇంటి అవసరాలు వాడకుండా అదే పార్టీ ఫండ్ కింద పార్టీకి ఇచ్చేసేవారు. ఈ విధంగా జీవనం గడిపిన ఈ సాధారణ వ్యక్తి ఇప్పుడున్న రోజులకు ఇప్పుడున్న పరిస్థితులలో తన కుమార్తెను ఈసారి జరగబోయే ఎలక్షన్లలో తన కుమార్తెను ఇదే ఎల్లందు నియోజకవర్గం నుండి బరిలో దింపాలని చూస్తున్నట్టు మనకు సమాచారం ఉన్నది. గుమ్మడి అనురాధ, ఈ గుమ్మడి అనురాధ ప్రస్తుతము ఉస్మానియా యూనివర్సిటీలో లా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తను ఇల్లందు నియోజకవర్గం నుండి బరిలో దింపే ఆలోచనలో ఉన్నారని, ఇల్లందు నియోజకవర్గం నుండి బరిలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేపించే ప్రయత్నం చేస్తున్నారని అక్కడ ఉన్న స్థానిక సమాచారము. ఎందుకంటే ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియ పైన ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇలాంటి ఆరోపణలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీటు ఇస్తే ఇక్కడ గెలిచే బీఆర్ఎస్ పార్టీ నుండి తనకు సీటు ఇస్తారేమనేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి కుటుంబం నుండి ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఈ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందనే కోణంలో ప్రజలు చూస్తున్నారు. పార్టీ నుండే కానీ ఇంకా వేరే పార్టీ నుండి అయినా సరే తన కుటుంబం నుంచి ఎవరైనా సరే పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, తను చేసిన పనులు ఎక్కడికి పోవు అనే కోణంలో ఇక్కడ గుమ్మడి నరసయ్యకు తనకు ఉన్న అనుచరులే కానీ లేదు అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలే కానీ చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో 95 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ ఈదునూరి బాలకృష్ణ.